కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. బీసీల కోసం పోరుకి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది అని చెప్పొచ్చు. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీని టార్గెట్ చేస్తూ నెల 14న కరీంనగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది బీఆర్ఎస్. సో ఇక్కడ నుంచే స్టార్టింగ్ గా బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లని ఇవ్వాలి అంటూ కూడా కథనబేరి ప్రారంభించబోతుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ ఈ నెల 14న ఇక్కడ మీటింగ్ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా అన్ని సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా తట్టుకునేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. దగ్గర 30,000 మంది వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాజరవుతారంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే బీసీలకి 42% రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకోవాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తారు కూడా తెలుస్తా ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు, ఈ 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్. ఇక్కడ ఏ స్టార్ట్ చేసినా కూడా కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటది. సో ఇప్పుడు కూడా ఈ 42% బీసీల రిజర్వేషన్లని సాధించుకోవాలనే విషయంపై కూడా ఈ కరీంనగర్ నుంచే ఇప్పుడు భారీ బహిరంగ సభతో స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి కథనబేరి అంటూ కూడా నామకరణం చేసి ఈరోజు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒక పక్క కాంగ్రెస్ వైఫల్యాలను, అదే పక్క బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలి అంటూ కూడా మెయిన్ గా అదే విధంగా బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలి, ఎలా సాధించుకోవాలి అనే అంశంపై కూడా ఇక్కడ అంతా వ్యూహరచన జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2-3 రోజుల నుంచి ఢిల్లీలో ధర్నా చేయడం కూడా జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంటూ కూడా. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగా కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీలకి 1,00,000 కోట్ల బడ్జెట్ అది ఏమైంది, కామారెడ్డిలో డిక్లరేషన్ ఏమైంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఇది ఇక్కడ జరగబోయే భారీ బహిరంగ సభ ఈ నెల 14న. సో ఏర్పాట్లు అయితే అన్ని క్లియర్ అవుతున్నాయి. ఒకవేళ వర్షం పడ్డా కూడా ఎక్కడ పోకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కథన బేరితో ముందుకు రావాలంటూ కూడా ఈ నెల 14న భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నేతలు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో మాజీ కార్పొరేటర్ అడ్వకేట్ ఏవి రమణ గారు ఉన్నారు. రమణ గారి మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గంగుల కమలా గారి నాయకత్వంలో ఉమ్మడి అన్ని నియోజక స్థాయి నాయకులంతా కలిసి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వర్షాన్ని కూడా తట్టుకునేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే సార్, మేబీ రైనీ సీజన్ కదా, వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు సార్ మీటింగ్ దగ్గర? సుమారు 30,000 పైచలకు జనాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ప్రచారం చేస్తాం వాళ్ళ మద్దతుగా, బలహీన వర్గాలకు మద్దతుగా. ఇది సమీకరించడం కంటే కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 42% అనేది అది మా రాజ్యాంగబద్ధ హక్కు, మాకు బలైన వర్గాలు కనుక ప్రజలే స్వచ్ఛంగా తల్లి వచ్చే అవకాశం చాలా పెద్ద ఎత్తున మాకు అందుతున్న సమాచారం. అది ఏదైనా కూడా ముందు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ ఒక లక్కీ అన్నట్టు కూడా ఉంటుంది కదా. సో ఈ బీసీ రిజర్వేషన్ల విషయం కూడా కథన బేరిగా ఇన్ నుంచే స్టార్ట్ చేద్దామని ఒక సెంటిమెంట్ గా ఇన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎలా సార్, మరి ఎవరెవరు వస్తున్నారు ప్రముఖ నేతలు? నాడు కేసీఆర్ గారు 2001లో శివగంజపేట కరీంనగర్లో ఒక 25 లక్షల పైచలకు మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినది. సేమ్ మళ్ళీ బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగ హక్కు కల్పించడం కోసం మా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ హక్కు సాధనలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్న ఈ కథన బేది కూడా గొప్పగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ప్రజలే స్వచ్ఛంగా తరలి వస్తారు. మేము అంచనా 30,000 ఉంది, దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి నియోజకవర్గ స్థాయి అంతా నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఢిల్లీకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ 5, 6, 7 తేదీల్లో అక్కడ ధర్నా చేసి ఏం సాధించింది బీసీల కోసం, మరి ఏం తీసుకొచ్చింది అక్కడి నుంచి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు. అదే విధంగా మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు కోరలేదు, మీకు ఇవ్వలేదా, ఇంతమంది వెళ్ళారు కదా, సో అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, బీసీల కోసం ఏం చేశారు 3 రోజులు ధర్నా చేసి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినట్టు బీసీలకి 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి అంటూ కూడా వీళ్ళందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క బీజేపీ వీళ్ళందరి వైఫల్యాలను కూడా ఎండగట్టే క్రమంలో మెయిన్ గా ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తానికి ఈ సభ ఏర్పాట్లు చూడొచ్చు మీరు అందరూ కూడా. సో కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.